హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేటువంటి కుట్ర జరుగుతుందట. ఇవాళ తెలంగాణ రాష్ట్ర కోసం, హైదరాబాద్ కోసం ఇక ఇవన్నిటిని కాపాడుకునేటువంటి పార్టీ ఏదయా అంటే ప్రాంతీయ పార్టీ. ఆ ప్రాంతీయ పార్టీ ఏదయా అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీయే. ఇలా బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్కు ఓటేసినా, బీజేపీకి ఓటేసినా చివరికి హైదరాబాదులో ఉన్నటువంటి కథ ఇగో ఇది. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఇక మన సంపదనంతా మోసుకుపోడే తప్ప మనకి ఏది కూడా ఉండదు. ఇక మన బతుకులు మన హైదరాబాద్ను ఇక మనకు దక్కకుండా పోతుంది. మన హైదరాబాదు మన ఆధీనంలోనే ఉండకుండా పోతుంది. మన హైదరాబాద్ ఇక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేటువంటి కుట్ర జరుగుతుంది. అది జరగకుండా ఉండాలంటే మన ప్రాంతీయ పార్టీని మనం గెలిపించుకోవాలి. గెలిపించుకుంటేనే అడ్డుపడేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఆ కేంద్రపాలిత ప్రాంతానికి అడ్డుకట్ట వేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక లేకపోతే మన బతుకులు ఆగమైపోవాల్సిందే. దీన్ని అడ్డుకునేటువంటి శక్తి బారాసాకే ఉంది. ఇక 12 ఎంపీ సీట్లు కేసీఆర్కు ఇస్తే రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు. ఇక బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక నిన్న వేములవాడ సమావేశంలో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ఒక్కటే కాదు, కాంగ్రెస్ కూడా ఇట్లాంటి కుట్రలకు తెరలేపుతుంది. కాంగ్రెస్ కూడా ఏం చేసినా చేయొచ్చు హైదరాబాద్ను. బీజేపీ కాదు, ఏదైనా చేయొచ్చు. ఇలా కేటీఆర్ ఏం చెప్తుండు, బీజేపీ కూడా చేస్తాడు అనుకున్నా, కాంగ్రెస్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఏ పార్టీకి ఓటేసినా చివరికి ఇదే పరిస్థితి వస్తుంది. ఇక అలానే మన రాష్ట్ర అవసరాలు ఇకపోతే సిరిసిల్ల ఎమ్మెల్యే బారాసా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. అలానే మన రాష్ట్ర అవసరాలు తీరక ముందే ఇక నదులు అనుసంధానం పేరిట గోదావరి జలాలను కూడా ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అన్నారు. వీటిని అడ్డుకునేటువంటి శక్తి ఒక్క బీఆర్ఎస్కు మాత్రమే ఉందని, అత్యధిక సంఖ్యలో ఎంపీలను గెలిపించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ, కరీంనగర్ జిల్లా, ఇక అలుగునూరులో ఆదివారం నిర్వహించిన వేములవాడ, హనుమకొండూరు, ఇక మానకొండూరు నియోజకవర్గాల బారాసా బూత్ సభ్యుల సమావేశంలో చొప్పదండి రోడ్ షోలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో బారాసాను ప్రజలు ఓడించలేదని, ఒకరికి పెత్తనం ఇస్తే మరొకరు ఓర్వలేక మనమే ఓడించుకున్నామని కూడా వ్యాఖ్యానించారు. ఇక 70 ఏళ్ల వయసున్నటువంటి కేసీఆర్ తుంటి విరిగిన కుమార్తె జైల్లో ఉన్న నమ్మిన వాళ్ళు మోసం చేసి ఇతర పార్టీలోకి వెళ్ళిన బస్సు యాత్ర పేరిట జనంలో తిరుగుతున్నారు. ఇక తల్లి లాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు పంచాయతీలు పక్కన పెట్టి విజయానికి కృషి చేయాలి అని పార్టీ శ్రేణులకు సూచించినటువంటి కేటీఆర్. ఇక రాముడికి భాజపాకు ఏం సంబంధం? ఇక జన్ ధన్ ఖాతా తెరిస్తే ఒక్కొక్కరికి 15 లక్షలు వేస్తామని 2014లో బడే బాయ్ మోదీ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని 2023లో చోటే బాయ్ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారు. తెలంగాణ పుట్టుకనే అవమానపరిచినటువంటి వ్యక్తి మోదీ. ఇక డీజిల్, పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచారు. జాతీయ రహదారుల నిర్మాణానికి పన్నులు వసూలు చేసి మళ్ళీ టోల్ రుసుల పేరుతో 30 లక్షల కోట్లు దోచారు. అందులో 14.50 లక్షల కోట్లతో అదానీ, అంబానీ వంటి వారి రుణాలు మాఫీ చేశారు. రాముడు అందరి దేవుడు. భాజపాకు రాముడికి ఏం సంబంధం ఉంది? ఇక భాజపా ఓడినా ఆ పార్టీ లేకున్నా రాముడు అట్లాగే ఉంటాడు. ఈ 10 ఏళ్లలో ప్రధాని మోదీ అందరి మెదళ్లలో హిందూ ముస్లిం అనే విషం నింపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డివి చిల్లర మాటలు, ఉద్దెర పనులు. ఆయన మాటలు వినడం మన దౌర్భాగ్యం. రాష్ట్ర ప్రభుత్వం వరి పంటకు ఇస్తామన్నటువంటి 500 బోనస్ బోగస్ అయింది. 6 హామీలు అమలు కావడం లేదు. ఎన్నికల తర్వాత ఉచిత బస్సు ప్రయాణం, విద్యుత్ పథకాలు మాయమవుతాయి. రేవంత్ రెడ్డి భాజపా ఎంపీ బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా కాంగ్రెస్ తరపున కరీంనగర్లో డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారు. ఇక్కడ భాజపా బారాసా. ఇక చూడురి, రేవంత్ రెడ్డి భాజపా ఎంపీ బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా కాంగ్రెస్ తరపున కరీంనగర్లో డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారు. కాంగ్రెస్ తరపున బండి సంజయ్ కోసము కాంగ్రెస్ వాళ్ళు డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారు కాంగ్రెస్ కోసం. కరీంనగర్లో
ఇట్లాంటి కుట్ర జరుగుతుంది. బీజేపీతో చేతులు కలిపినాక ఇగో ఇట్లా చాలా చోట్ల కూడా డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి రేవంత్ రెడ్డి డమ్మీ అభ్యర్థులను ఈ అభ్యర్థులను ఎంపిక చేసే విషయము ఈ అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి అధికారం ఏ ఒక్క నాయకుడు కూడా అప్పచెప్పలే. టోటల్గా రేవంత్ రెడ్డి తీసుకున్నాడు దీని మీద మొత్తం ఆయన్నే తీసుకున్నాడు పెత్తనం. ఆయన పెత్తనంలోనే ఇవన్నీ జరిగినాయి. ఇక భారాస మధ్య పోటీ, కాంగ్రెస్తో అసలు పోటీయే లేదు. ఈ ఎన్నికల్లో కేసీఆర్కు 12 ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు ఏడాదిలో వస్తుంది అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ స్థానిక నేతలు కూడా పాల్గొన్నారు. ఇక అరగంట కరెంటు కట్, కీసర ఈడీ పైన సస్పెన్షన్ వేటు. డిఈ పైన అరగంట కరెంటు కట్ అయిపోయింది. కీసర డిఈ పైన సస్పెన్షన్ వేటు పడింది. ఇక ఏఈపై చర్యలకు టీఎస్ఎస్పీ డిసిఎల్ సిఎండి ఆదేశాలు. అరగంట కరెంటు ఇక నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ ఇక కీసర డివిజనల్ ఇక ఇంజనీర్ ఎల్ భాస్కర్ రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి ఇక ముషారఫ్ ఫరూకీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. నాగారం ఆపరేషన్ అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈఈ పైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో లైన్ క్లియరెన్స్ తీసుకోవాలన్న సర్కిల్ ఎస్ఈ ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. 33 kV అమ్ముగూడ ఫీడర్ పైన డి భాస్కర్ రావు శనివారం అనుమతి లేకుండానే ఎల్సీ ఇచ్చారు. దీంతో ఆ రోజు ఉదయం 10:05 నుంచి 10:35 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదే సమయంలో నాగారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి బారాస ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కరెంటు కోతలపైన ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ విషయం కార్పొరేట్ కార్యాలయం దృష్టికి రావడంతో నివేదిక ఇవ్వాలని ఇక సిజిఎంను ఇక సిఎండి కోరారు. ఉన్నత అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా అరగంట పాటు కరెంటు సరఫరా నిలిపివేశారని తేలింది. దీనిని తీవ్రంగా భావించినటువంటి యాజమాన్యం డిఈ నాగారం ఇక ఏఈపై ఇక క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అలానే ఈ వేసవిలో వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాకు అనుసరించాల్సినటువంటి మార్గదర్శకాలపై ఇక కార్పొరేట్ కార్యాలయం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇట్లా అరగంట కరెంటు కట్, కీసర డిఈ పైన సస్పెన్షన్ వేట్.